శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానంద్ ఒక సంచలన ప్రకటన చేశారనే చెప్పుకోవచ్చు. రోడ్ల పైన నమాజ్ చేయడానికి వీల్లేదు అని ఆయన ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ఈ స్టేట్మెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ మన అభిప్రాయాలు ఏం లేవండి. ప్రజలకి ఏది సౌఖ్యంగా ఉంటుందో, ప్రజలను ఏది ఇబ్బంది పెట్టకుండా ఉంటుందో దాన్ని పాటించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ మతం కాదు, కులం కాదు, మనుషులకి ఇబ్బంది కలగకూడదు. ఎవరు హిందువులైనా అంతే, క్రిస్టియన్లైనా అంతే, ముస్లిమ్స్ అయినా అంతే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్. ఓకే, ఇవి నేర్చుకోవాలి. మీరు చూడండి, ఇప్పుడు హిందువులైనా సరే ఓకే, వాళ్ళు శోభాయాత్రలు చేస్తారు, ఒక పక్క నుంచి చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే వెళ్ళాలి. మనం పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదు. ఇంకొకటి, తాళ్ళు అడ్డు పెట్టుకోవాలి. ఆ తాడు దాటి ఎవడు బయటికి రాకూడదు. ఓకే, అంటే మీరు వాలంటీర్ లాగా ఉండి తాడు అడ్డుగా పెట్టి, దానివల్ల ఎంత సుఖంగా ఉంటుంది తెలుసా? ఒక్కళ్ళు కూడా అడుగు ఇటు వేయకూడదు. మనం ఉన్నది ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, పబ్లిక్ని ఇబ్బందులకు గురి చేయటానికి. సో అది ఇవాళ యోగి ఆదిత్యనాథ్ మరోసారి ఖచ్చితంగా చెప్పారు. ఇప్పుడు బక్రీద్ వస్తుంది, మే 28 అనుకుంటా. సో ఈద్ని పురస్కరించుకుని కానీ, లేదు శుక్రవారాలు కానీ మీరు నమాజ్ రోడ్డు మీద చేయొద్దు. ఇప్పుడు ఏదైనా ఒక ప్రార్థన అనేది మనం చిత్తశుద్ధితోటి, అంటే మనసుని ఐక్యం చేసుకుని లయం చేయాలి దేవుడితోటి. సో మనం ప్రశాంతంగా ఉండే చోట కదా చేస్తాం, రణగణ ధ్వని మధ్య చేస్తామా? ఇప్పుడు మతం అనేది ప్రదర్శించడానికి కాదు, వ్యక్తి తనకేం కావాలో దాన్ని దేవుడి ముందు అర్పించుకోవటానికి. కాబట్టి అది ప్రార్థన కావచ్చు, లేదు కోరిక కావచ్చు, మరొకటి కావచ్చు, 4 గోడల మధ్య చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు, మస్జిద్ కూడా వెళ్ళక్కర్లేదు. అంటే వాళ్ళు వెళ్తారు, వాళ్ళ ఇష్టం. అది ఇప్పుడు వెళ్ళొద్దని మనం చెప్పాం. అంటే మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓకే, ఆ సౌలభ్యం ఉన్నప్పుడు అసలు రోడ్డు మీద ఎందుకు చేయాలి? మీకు ట్రాఫిక్ ఆపే హక్కు ఎక్కడుంది? అసలు ఎవరికీ లేదు. నన్ను ఇబ్బంది పెట్టే హక్కు మీకు లేదు, ఒక మతం పేరు చెప్పి. సో ఎవ్వరూ అలా చేయొద్దు. పబ్లిక్ ప్లేసుల్లో కానీ, లేదు పెద్ద పెద్ద విశాలమైన మైదానాల్లో కానీ ఫర్ గ్రాంటెడ్గా మీరు చేయకూడదు. దీన్ని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ సైఫుద్దీన్ ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. మాకు మతంలో ఇలా లేదంటే, మా ఖురాన్లో ఇలా లేదు పబ్లిక్లో చేయటం అనేది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే వాళ్ళ ఖురాన్లో చెప్పలేదు మీరు పబ్లిక్లోకి వెళ్ళి చెయ్యండి నమాజ్ అని, మస్జిదుల్లోనే చేయాలి. రీసెంట్గా ట్రిపుల్ ఆర్ కూడా మనకి కొన్ని స్టేట్మెంట్ చేశారు. స్పీకర్స్ పెడుతున్నారు అనవసరంగా ప్రార్థన పేర్లు. నిజమండి, నేను నిన్నను వెళ్తూ ఉన్నాను సాయంకాలం, ఎంత పెద్ద లౌడ్ అంటే అసలు నమాజ్ చేస్తున్నట్టున్నారు. నేను చేయడం తప్పని అంటల్లా, దాన్ని ఆ డెసిబెల్స్ తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అందరూ ఇప్పుడు మన శబ్ద కాలుష్యం ఎక్కువైపోయింది, వాయు కాలుష్యం ఎక్కువైపోయింది, తర్వాత మనకి రకరకాల రోగాలు కోవిడ్ తర్వాత, ప్రతి వాళ్ళకి వినికిడి శక్తి చాలా మందికి తగ్గుతోంది, తర్వాత పొల్యూషన్ ఇప్పుడు ఎక్కువైపోయింది. సో వై కాంట్ యూ రెడ్యూస్ ద సౌండ్? అదేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయం కాదు కదా, ఎవరికి తెలియాలి? ఇప్పుడు మన ప్రార్థన మన మనసులో మనం చేసుకోవాలి. పండగలప్పుడు కాసేపు పెట్టుకోవాలి, అది కూడా పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఈవెన్ హిందువులైనా సరే. మీరు నిన్నను పవన్ కళ్యాణ్ కూడా అన్నారు కదా, ఏంటి వినాయక చవితికి ఆ పాటలు ఏంటని. అది తప్పండి. మనం అసలు ఏ పాటలు పెడుతున్నాము, ఎందుకు డ్యాన్స్ చేస్తున్నామో తెలియకుండా అది భక్తి ఏంటి నా తలకాయ? కాదు కదా. సో హిందువులైనా మార్చుకోవాలి, ఎవడైనా మార్చుకోవాలి. మీరు అన్నట్టుగా లౌడ్ స్పీకర్స్, మరి ముఖ్యమంత్రి దాని మీద దృష్టి పెట్టాలి. వాళ్ళకేం పోయింది, వాళ్ళు ఎక్కడో ఉంటారు బంగ్లాల్లో, లేకపోతే బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి ఏం వినిపిస్తుంది? పోయేది ప్రజలు కదా, మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు సాల్వ్ చేయడానికి. మీరు మతాలు కులాలు పెట్టుకుని ఓటు కోసం అని రాజకీయాలు చేయకూడదు. అది మనం చెప్తున్నాం. ఇవాళ ఓటు రాజకీయాలు చేయకుండా యోగి ఆదిత్యనాథ్ మంచి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ముస్లిం జమాతే కూడా ఒప్పుకుంది. ఇది సంతోషించాల్సిన విషయం. రైట్ మేడం, థ్యాంక్ యూ.